అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటి మట్టి బట్టలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇవి ఇవి ఏంటి చామదుంపలు. ఇలా చిన్న దుంపలు 3 దుంపలు పెడితే 8 దుంపలు వచ్చినాయి. ఇప్పుడు ఇవి కడిగి చూపిస్తాను మీకు. ఇంకా కొన్ని ఉన్నాయండి వేయవలసినవి, అవి మళ్ళీ వేస్తాను. అప్పుడు మళ్ళీ చూసారా, చామదుంపలు కడిగి కొంచెం ఎండబెట్టిన తర్వాత ఇలా వచ్చినాయండి. కానీ నేనైతే ఇలా చిన్న దుంపలతో వేసానండి మొక్క. ఇవి వచ్చినాయి చాలండి. మన మిద్ది మీద పెంచుకున్న హ్యాపీగా కొన్ని వచ్చినా సరిపోతాయి కదా. ఇందులో మందులు ఏమి ఉండవు. కానీ హ్యాపీ అనిపించిందండి నాకు. నిన్నే పెడదాం అనుకున్నాను ఈ వీడియో, పెట్టలేకపోయాను. అందుకని ఈరోజు పెడుతున్నాను ఈ వీడియో కూడా. చాలా అంటే చాలా హ్యాపీ అయింది. ఇది అప్పుడే 2వసారి కోసానండి ఇవి చామదుంపలు. పండగలో అప్పుడు పెద్ద సైజు రాలేదు, ఇంత చిన్న చిన్న సైజు వచ్చినాయి. పండగలో పెద్దలకి మనం భోజనాలు పెట్టుకుంటాం కదా, ఆ టైంలో ఒకసారి కోసాను కలగూరలు వేయడానికి. మళ్ళీ ఇప్పుడు కోసాను అనమాట. 3 మొక్కలకి ఇన్ని వచ్చినాయి. మళ్ళీ ఉన్నాయండి, అవి కూడా పెడతాను. కొంచెం వర్షాలు పడ్డాక పెడదామని చూస్తున్నాను అనమాట. వర్షాలు పడ్డాక అల్లం కూడా పెట్టానండి. మరి అది ఎలా వచ్చిందో చూడలేదు, చూడాలి. పసుపు కొమ్ము కూడా పెట్టాను, మరి అవి ఎలా ఉన్నాయో చూడాలి. హ్యాపీ అండి. ఇది కూడా మొక్కతో ఉంది కదా, ఇది కూడా పెట్టేస్తాను. ఇవైతే ఒక్కొక్క కూరకు వస్తాయి అన్నమాట. ఒక్కొక్క కూరకు వస్తాయి. బాగానే బలిసినాయండి. బాగా ఊరింది దుంప. అసలు ఇలా వస్తుంది అనుకోలేదు నేను, కానీ బాగా ఊరింది దుంప. అయితే మాత్రం బాగా ఊరింది. ఇదైతే పెద్ద దుంప ఉందండి. ఇంకా నేను కట్ చేయలేదు, సగం కట్ చేశాను. చూసారా, ఇంకా ఊరినేమో నేను తొందరపడి కట్ చేశానేమో మరి. అంటే నాకు తెలియలేదండి, ఫస్ట్ టైం పెట్టడం వల్ల తెలియలేదు. అందువల్ల అలాగా. సర్లేండి, ఏదైనా కానీ హ్యాపీ అంతే. మన చెట్టుకి కాసినాయి అంటే మనకి హ్యాపీ కదా. బాయ్ అండి. చామదుంప మొక్కలు ఇందులోంచి తీసాను, చెప్పాను కదా పెద్ద దుంప ఉందండి ఇంకా అనేసి. ఇది మళ్ళీ కప్పెడితే వచ్చేస్తుందండి. ఇదిగోండి చిన్న చిన్న మొక్కలన్నీ ఈ మట్టిలోంచే తీసాను అనమాట. ఒకసారి చూపిందాం అనేసి. నిన్న కోస్తుండగా తీయవలసింది, నాకు అంత ఆలోచన రాలేదు. అంటే ఫోన్ పట్టుకెళ్ళలేదు పైకి, అందుకనేసి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవ్వండి, ఈ బకెట్లో పెట్టాను, బకెట్ ఇరిగిపోయింది అనేసి తీసాను. బాయ్ అండి.